హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనిస్ కిచెన్. స్వీట్ తినాలనిపించినప్పుడు అందరికీ అందుబాటులో ఉండే బ్రెడ్ తోటి తక్కువ నెయ్యిని ఉపయోగిస్తూ చాలా సింపుల్గా హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ బ్రెడ్ హల్వాని ప్రిపేర్ చేయడానికి 5 పీసుల మిల్క్ బ్రెడ్ని తీసుకోవాలండి. బ్రెడ్ ఫ్రెష్గా ఉన్నట్లయితే అందులో తడి శాతం ఎక్కువగా ఉండి నెయ్యి అయినా నూనె అయినా ఎక్కువగా పీలుస్తాయి. అదే తీసుకొచ్చిన మరుసటి రోజుకైతే కొంచెం డ్రైగా అవుతుంది కాబట్టి ఫ్రై చేసేటప్పుడు నెయ్యినైనా నూనెనైనా ఎక్కువగా పీల్చుకోకుండా తొందరగా ఫ్రై అవుతాయి. బ్రెడ్కి 4 వైపులా ఉండే బ్రౌన్ పార్ట్ని తీసేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ బ్రౌన్ పార్ట్స్ పాకాన్ని సరిగ్గా పీల్చుకోకుండా గట్టిగా ఉండిపోతాయండి. వీటిని వేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా మిక్సీ జార్లో వేసుకుని బ్రెడ్ క్రమ్స్ కింద ప్రిపేర్ చేసుకుని స్నాక్స్లో ఉపయోగించుకోవచ్చు. ఇలా అన్ని ముక్కలను కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్లో 3 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యికి బదులుగా నూనె అయినా ఉపయోగించుకోవచ్చు, కానీ స్వీట్ రెసిపీ కాబట్టి నెయ్యి అయితే రుచిగా ఉంటుంది. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో జీడిపప్పులను వేసుకుని లో ఫ్లేమ్లో వాటిని ఫ్రై చేసుకోండి. జీడిపప్పులు 50% ఫ్రై అయిన తర్వాత కిస్మిస్లను కూడా వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోండి. ఇవి రెండు ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ప్యాన్లో ఇంకా నెయ్యి ఉంటుందండి. ఇప్పుడు కట్ చేసుకున్న బ్రెడ్ పీసులని ఆ నెయ్యిలో ఫ్రై చేసుకోండి. ప్యాన్కి సరిపడిన బ్రెడ్ పీసులను వేసుకుని 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోండి. ఇలా ఫస్ట్ బ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 స్పూన్ల నెయ్యిని వేసుకుని మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోండి. బ్రెడ్ ఫ్రై చేసే కలర్ని బట్టే హల్వా కలర్ ఉంటుందండి. కనుక బ్రెడ్ని 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోండి. సాధారణంగా బ్రెడ్ హల్వాకి బ్రెడ్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసుకుంటారండి. కానీ తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసినప్పుడు ఆయిల్ని వేస్ట్ చేయకుండా ఇలా కొద్దిగా నెయ్యితోటి ఫ్రై చేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్రెడ్ ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి 1/4 కప్పు వరకు పంచదారని తీసుకోండి. అలాగే 1/4 కప్పు వరకు వాటర్ని కూడా వేసుకోండి. స్వీట్ ఎక్కువగా కావాలనుకునేవారు 1 కప్పు వరకు కూడా తీసుకోవచ్చు. పంచదార అంతా కరిగిన తర్వాత 1/2 స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకుని కలుపుకోండి. ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ ఫ్లేమ్ని లోలో ఉంచుకుని ఇందులో ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలను వేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి చేస్తే బ్రెడ్ ముక్కలు పాకాన్ని పూర్తిగా పీల్చుకోకుండానే పంచదార పాకం ముదురు పాకం వస్తుందండి. కనుక లో ఫ్లేమ్లో పెట్టుకుని ప్రిపేర్ చేయండి. అన్ని ముక్కలు పాకాన్ని బాగా పీల్చుకుని సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. ఇలా ముక్కలన్నీ బాగా పీల్చుకుని పాకం అంతా దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1/4 కప్పు వరకు పాలను వేసుకుని కలుపుకోండి. బ్రెడ్ హల్వాకి పాలు ఎక్కువ పట్టవండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అలాగే పాకం ఉండగా పాలు వేసినట్లయితే పాలు విరిగినట్లుగా అవుతాయి. పాకం బాగా దగ్గర పడిన తర్వాత మాత్రమే పాలను వేసుకుని కలుపుకోండి. పాలన్నీ బ్రెడ్లోకి కలిసిపోతే సరిపోతుందండి, అంతకన్నా ఎక్కువ ఉడికించాల్సిన అవసరం ఉండదు. ఇలా పాలన్నీ కలిసిపోయిన తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ ప్రాసెస్లో చేసినట్లయితే ఈ హల్వాని ప్రిపేర్ చేయడానికి 15 నిమిషాలు సరిపోతుందండి. అలాగే తక్కువ నెయ్యితో కూడా చాలా రుచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.